హ్యుండై ఎక్స్టర్ డిజైన్ అస్సలు నచ్చుతలేదా? టాటా పంచ్ బోర్ కొట్టిందా? లేకపోతే అంత మజా రావట్లేదా నడుపుతుంటే గానీ? ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన ఈ 2 బండ్ల కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బై ద వే ఈ ఇయర్‌లోనే రిలీజ్ అవుతున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఖచ్చితంగా మీరు వెహికల్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ 2 వెహికల్స్ కోసం ఆగితే అస్సలు తప్పు లేదు. ఇంకా మీకు బెనిఫిటే అవుతుంది. ఆ 2 వెహికల్స్ ఏందో మనం చూసేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి హ్యుండైకి సంబంధించి బయాన్. అంతకంటే ముందు ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఖచ్చితంగా ఆగాల్సిన 2 వెహికల్స్లో ఫస్ట్ వెహికల్ ఇంతకుముందు చెప్పినట్టు హ్యుండై బయాన్. సో బయాన్ పేరే ఉంచుతారా లేకపోతే తీసేస్తారా ఇండియన్ మార్కెట్కి సంబంధించి అనేది క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే దీని యొక్క పేరు హ్యుండై బయానే. సో నేను కూడా దాన్ని అట్లానే పిలుస్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే మనకి వెన్యూ అండ్ i20 మధ్యలో ఉంటుందన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే డిజైన్ నచ్చదో హ్యుండైకి సంబంధించిన ఎక్స్టర్ అయితే ప్రాపర్ ఎస్యూవీ కాదు, ఒక మినీ ఎస్యూవీ లాగా ఉంటుంది. ప్రాపర్ ఎస్యూవీ హ్యుండైలో మనకి క్రెటా. కాకపోతే క్రెటా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఎక్స్ట్రా తీసుకుందామంటేనేమో బడ్జెట్ తక్కువనే ఉంటుంది కాబట్టి చాలా మందిని సాటిస్ఫై చేయట్లేదు హ్యుండై ఎక్స్టర్. సో అందుకే హ్యుండై విన్నది ఈ మాట. హ్యుండై బయాంత్ అయితే రాబోతుంది. బై ద వే దీని లాంచ్ కూడా కమింగ్ దివాళీకి ఇయరే వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం దీని యొక్క బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీ. ఈవెన్ టాటా పంచ్కి సంబంధించిన బడ్జెట్లోనే మనం దీని అయితే నోటీస్ చేయొచ్చు. బై ద వే మీరు ఒక్కటి నోటీస్ చేసినట్టయితే మనకి మారుతికి సంబంధించి ఫ్రాంక్సే కానీ లేకపోతే టేజరే కానీ లేకపోతే బలినోనే కానీ ఇంకొకటి టొయోటాకి సంబంధించిన గ్లాన్సానే కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే. కాకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన వెహికల్స్ అన్ని కూడా అవుట్డేటెడ్. చాలా వరకు అప్డేట్స్ ఇందులో మిస్ అవుతున్నాయి. సో ఇప్పుడే వస్తుంది హ్యుండైకి సంబంధించిన బయాన్ కొత్త లుక్తో, అప్డేటెడ్ వర్షన్స్తో, ఈవెన్ ఇంప్రూవైజ్డ్ క్వాలిటీ కానీ టెక్ ఫీచర్స్ కానీ ఈవెన్ ఇంటీరియర్స్కి సంబంధించినవి కానీ ఈ ఇంతకుముందు చెప్పిన వెహికల్స్తో అన్నిటితో పోలిస్తే కూడా హ్యుండై బయాన్ అనేది సరికొత్త లుక్ మాత్రమే కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఫీచర్స్ పరంగా కూడా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా హ్యుండై అయితే ఆఫర్ చేయబోతుంది కమింగ్ దివాళీకి. ఎందుకంటే మారుతి కానీ టొయోటో కానీ ఇవన్నీ కూడా పారామీటర్స్ అనేవి ఫుల్ఫిల్ చేయడంలో చాలా వరకు ఫెయిల్ అయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రాంక్స్కి సంబంధించి టొయోటాకి సంబంధించిన గ్లాన్సా కానీ ఈవెన్ బెలినో కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ అప్ టు ద మార్క్ అయితే రీచ్ అవుతలేదు. అందుకే వస్తుంది హ్యుండైకి సంబంధించిన ఒక ప్రాపర్ మంచి ఎస్యూవీ, దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో. మెయిన్ టాటా పంచ్కు ఒక బెస్ట్ కాంపిటేటర్ లాగా దీనైతే మనం నోటీస్ అయితే చేయొచ్చు. ప్లాట్ఫామ్ మనకి సేమ్ i20 అయినప్పటికీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫీచర్స్ పరంగా ఈవెన్ టెక్ పరంగా మోర్ మనం ఇందులో హ్యుండై బయాన్కి సంబంధించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైజింగ్కి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వస్తుంది మనకి. 8 to 13.5 lakhs నుంచి అయితే ఈ మధ్యలో అయితే మనకి వ్యాధి అవుతుంది. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మిడిల్లో ఉంటుంది, వెన్యూకి i20కి మిడిల్లో ఉంటుంది. సేమ్ i20 ప్లాట్ఫామ్ పైనే వస్తుంది. కాకపోతే మనకి ఫీచర్స్ టెక్ పరంగా ఎక్కువ యాడ్ అయినాయి. అండ్ మనకి ఇంజన్ ఆప్షన్స్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక మంచి ఆప్షన్ అయితే లభిస్తుంది. 1.2 లీటర్ మనకి న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఏదైతే పెట్రోల్ ఇంజన్ ఉందో అది వస్తుంది. అండ్ కొత్త ఇంజన్ మనం చూసుకున్నైతే 1.2 లీటర్ టర్బో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్సో 1 లీటర్ టర్బో కూడా ఆఫర్ చేస్తుందన్న మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఈ రెండుటిని మనం పక్కన పెట్టేస్తే 1.2 లీటర్ అయితే న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉందో అక్కడ మనకి CVT ట్రాన్స్మిషన్ ఉంది. ఇది ఒక గేమ్ చేంజర్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే కాంపిటీటర్స్ లైక్ ఇంతకుముందు చెప్పిన సో అండ్ సో కంపెనీస్ కానీ సో అండ్ సో కార్స్ కానీ AMT ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సెగ్మెంట్కి సంబంధించి హ్యుండై బయాన్ మాత్రమే మనకి CVT ఆఫర్ చేస్తుండడం వల్ల ఆ రిఫైన్మెంట్ పరంగా కానీ ట్యూనింగ్ పరంగా కానీ చాలా బాగుంటుందన్నమాట. CVT పరంగా మనం ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే CVT లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇదొక బెస్ట్ గేమ్ చేంజర్ కాదని అయితే హ్యుండై బయాన్ నేనైతే చెప్తానమాట. ఇంకా ఏ ఎస్యూవీ కూడా ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఇన్ని ఫీచర్స్ కానీ ఇవ్వడం లేదని అయితే నేను చెప్తాను. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు ఇన్ని ఫీచర్స్ దట్టు ఒక మంచి ఎస్యూవీ మనకు వస్తుంది అంటే ఎవరికైతే టాటా పంచ్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఇంజిన్ పరంగా రిఫైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే డ్రాబ్యాక్ అనిపించి వాళ్ళు తీసుకోవడానికి వెనుకలకు అవుతుంది చూడండి. ఈవెన్ మనం హ్యుండై కంపెనీకి వెళ్దామంటే ఓన్లీ ఎక్స్ట్రా మాత్రమే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒక ప్రాపర్ కారు
ఒక మినీ ఎస్యూవీ అనమాట. చాలా మినిమల్ ఎస్యూవీ అయితే మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే i20 మళ్ళీ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్కి వచ్చేస్తుంది. సో అదే ప్లాట్ఫామ్ పైన ఒక మినీ ఎస్యూవీ లాగా మనకి క్రెటాకి వెళ్లకుండా ఇది వచ్చేసినట్టయితే ఇంకా ఏం కావాలి చెప్పండి. సో దట్టు కమింగ్ దివాళీకి అయితే రావడం పక్కా అనమాట, ఫెస్టివల్ సీజన్కి. సో మీరు కూడా రెడీ ఉండండి. ఇది ఫస్ట్ వెహికల్ హ్యూండాయికి సంబంధించి బయాన్. ఇంకేమన్నా మీకు దీనిపైన డీటెయిల్స్ కావాలంటే డౌట్స్ ఉన్నా కానీ కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. బై ద వే వెహికల్ ఎట్లా ఉందో మీరు షేర్ చేసుకోవచ్చు. సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. సెకండ్ వెహికల్ వచ్చేసి నిస్సాన్కి సంబంధించి టెక్టాన్. నిసాన్ టెక్టాన్ అనమాట. సేమ్ డస్టర్ బేస్డ్ లాగానే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు సియాదా, కాకపోతే ఫీచర్స్ మీద అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇందులో మనం డిస్కస్ అయితే చేద్దాము. సైజ్ కూడా మనకి సేమ్గానే ఉంటుంది యాజ్ కంపేర్ టు డస్టర్కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సేమ్ ఇంజన్ ఆప్షన్స్ 1 లీటర్ టర్బో పెట్రోలే కావచ్చు, 1.3 లీటర్ మనకి టర్బోనే కావచ్చు, ఈవెన్ 1.8 లీటర్ మనకి ఏదైతే హైబ్రిడ్ ఉందో. సో ఈ 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే లభిస్తాయి. అట్ ద సేమ్ టైం ప్రైజింగ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే 12 to 24 lakhs మధ్యలో మనకి రేంజ్ అయితే అవుతుంది. మోర్ ఎస్యూవీ స్టాండ్స్ అయితే ఇస్తుంది. ఏదైతే మన సియాదా నోటీస్ చేసినట్టయితే ఎక్కువ అది హ్యాచ్ బ్యాక్కి సంబంధించి లేకపోతే సెడాన్కి సంబంధించి ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ అట్లా కాదు, మనకు ఒక ప్రాపర్ ఎస్యూవీ స్టాండ్స్ మెయింటైన్ చేయాలన్నట్టుగా మనకి నిస్సాన్ టెక్టాన్ అయితే కల్పిస్తుంది. ఏదైతే XUV 700 లాగా ఫీచర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే అంత ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయడము. ఎందుకంటే యాజ్ సియాదాకి సంబంధించి ఏదైతే మనకి లైక్ థర్డ్ దానికి సంబంధించి ఏదైతే స్క్రీన్కి సంబంధించి లేకపోతే హెడ్సప్ డిస్ప్లే కానీ ఇట్లా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే డీసెంట్ ఫీచర్స్ అయితే మనకు వస్తాయి. 360 డిగ్రీకి సంబంధించి లేకపోతే అడాస్కి సంబంధించి లైక్ మనకి పనోరమిక్ సన్ రూఫే కానీ లేకపోతే డ్రైవర్ సీట్ మనకి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబులే కానీ వెంటిలేటెడ్ సీట్సే కానీ ఈవెన్ బూట్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అప్రాక్స్ ఒక 600 లీటర్స్ వరకు సేమ్ సియాదా బూట్ స్పేస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఇది రిలీజ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ మంత్ జూలైలో రిలీజ్ కాబోతుంది, మేబీ 9th అనుకుంటా. ఇది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లేదా మిడ్లో మనం దీంతోని సిఎన్జి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది నిస్సాన్కి సంబంధించి టెక్టాన్. బై ద వే నిస్సాన్ కూడా కంపెనీ నెక్స్ట్ 2 yearsలో ఇంకొక 2 ఎస్యూవీస్ కూడా ప్లాన్ చేస్తుంది. లైక్ నెక్స్ట్ ఇదే కావచ్చు, నెక్స్ట్ ఇదే అనమాట. అండ్ కమింగ్ నిస్సాన్ టెక్టాన్ వచ్చేసి నెక్స్ట్ మంతే మనకి లాంచ్ అయితే ఉండబోతుంది జూలైకి సంబంధించి. అండ్ ఇంతకు ముందు చెప్పిన హ్యూండాయికి సంబంధించి బయాన్ ఏదైతే ఉందో అది దివాళీకి అయితే లాంచ్ ఉంది. ఈ 2 వెహికల్స్ కోసం ఖచ్చితంగా మీరు వెయిట్ చేసినట్టయితే చాలా వరకు హ్యూండాయికి సంబంధించిన వెహికల్ అయితే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నిస్సాన్కి సంబంధించిన టెక్టాన్ అయితే మనకి 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 24 lakhs వరకు వెళ్తుంది. ఇది ఒక ప్రాపర్ సియాదా లాగా. సో సియాదా కంటే కూడా కొంచెం డిజైన్ చాలా వరకు అట్రాక్టివ్గా ఉండబోతుంది. సో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అనమాట నిస్సాన్కి సంబంధించి టెక్టాన్. సో చూద్దాం ఇది కూడా ఎంతవరకు మార్కెట్లో బూమ్ క్రియేట్ చేస్తుంది అనడంలో మనం ఇంకొంచెం వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ బై ద వే ఇంకా కమింగ్ 2 ఎస్యూవీస్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తుంది కాబట్టి దాని ఎస్యూవీస్ కూడా మనం ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అయితే మనం ఖచ్చితంగా వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఇవాళ వీడియో 2 వెహికల్స్కి సంబంధించి. మీకు బై ద వే ఏ వెహికల్ నచ్చింది అనేది మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు కింద కమెంట్స్లో నాతో రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా ఆ కంటెంట్ పైన వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.